రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం ప్రభు డిపో ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆది శ్రీనివాస్కు అర్చకులు వేద పండితులు స్వాగతం పలికారు. ఈ అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ అదేవిధంగా జి అశోక్ కుమార్, పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ అదేవిధంగా ప్రభు డిపోకు శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ శైలపుత్రిక అవతారంలో అదేవిధంగా భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని ఆది శ్రీనివాస్ అన్నారు. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి వారి సంపూర్ణ ఆశలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన దేవాలయం సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో దేవాలయ సిబ్బందితోటి వచ్చేటువంటి భక్తులకు ఈ ప్రభుత్వ పక్షాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సకల చర్యలను చేపట్టడం జరిగింది. నిన్నటి రోజే బతుకమ్మ పండగ ఆడతలందరూ కూడా ప్రకృతిని పూజించే ఆరాధించేటువంటి పూల పండుగ కూడా ప్రారంభం కావడం, వేరళ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా ప్రతినిత్యం కూడా అనేక గ్రామాల్లో అమ్మవారి ప్రతిమలు నెలకొల్పుకొని ప్రాణ ప్రతిష్ఠ కావింప చేసుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రతిరోజు అమ్మవారికి రకరకాల పూజా కైంకర్యాలు ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెలుగుకు సంబంధించిన అంశం కానీ 76 కోట్లతో ఆలయ విస్తరణ చేసేటువంటి పనులు కూడా ప్రారంభమైన సందర్భంలో 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించి